హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింక్ స్టూడియోస్. ప్రధానమంత్రి స్కీమ్స్, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ సిరీస్ చేస్తున్నాం, మీకు తెలిసిందే కదా. అందులో ఈరోజు నేను చెప్పబోతున్న స్కీమ్ ఏంటంటే అందరికీ ఇంపార్టెంట్ అయిన స్కీము పిఎం విద్యాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండియాలో ఉన్న అందరికీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలనే దృక్పథంతో ఈ స్కీమ్ లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారండి. నిర్మలా సీతారామన్ గారు అప్రూవ్ చేశారు. 2024 to 2025 అకాడమిక్ ఇయర్ నుంచి 2030 to 2031 అకాడమిక్ ఇయర్ వరకు 3600 crores పైగా స్పెండ్ చేయబోతున్నారు. ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది అంటే 8 lakhs ఇన్కమ్ బిలో ఉన్న వాళ్ళందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుందండి. ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. 4 lakhs బిలో, 4 lakhs to 7.5 lakhs, బిట్వీన్, అబౌవ్ 7.5 lakhs అనమాట. ఇలా 3 కేటగిరీస్లో ఎడ్యుకేషన్ లోన్ అన్నది ప్రొవైడ్ చేయబోతున్నారు. అంతకుముందు మనం ఏదైతే కోర్స్ సెలెక్ట్ చేసుకోబోతున్నామో, ఏ ఇన్స్టిట్యూట్ అయితే సెలెక్ట్ చేసుకోబోతున్నామో, ఇలాంటివన్నీ మనం బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేసి మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చూసి మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి లోన్స్ అప్రూవ్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల చాలామందికి బెనిఫిట్ జరగబోతుంది. ఎందుకంటే డైరెక్ట్గా వెబ్సైట్లోనే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ బ్యాంక్కి మీరు వెళ్ళక్కర్లేదు. ఏదైతే మీరు ఏ కాలేజ్లో అయితే మీరు సీట్ అప్లై చేశారో, ఏ ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ఐఐఎం కానీ, ఎంబీబీఎస్ కోసం కానీ, ఏ యూనివర్సిటీ అయినా, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే అవన్నీ డైరెక్ట్ వెబ్సైట్లోనే మీరు అప్లై చేయొచ్చు. ఈ స్కీమ్లో మ్యాక్సిమం కాలేజెస్, యూనివర్సిటీస్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ఈ ఎలిజిబిలిటీ అన్నది ఎలా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అంటే ఎన్ఎఫ్ఐఆర్ ద్వారా టాప్ 860 కాలేజెస్, యూనివర్సిటీస్ అందులో ఉన్నాయి. వాటికి సంబంధించి మీరు చదువుదాం అనుకున్న కాలేజు ఆ 860 కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మీది ఉందా లేదా అన్నది మీరు చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఇది ఎవరు ఎలిజిబిలిటీ అంటే 12th స్టాండర్డ్ పాస్ అయిన తర్వాత మీరు మెయిన్స్ రాసిన, ఏఐట్రిపుల్ రాసిన, ఎంసెట్ రాసిన, మెడికల్కి వెళ్ళినా, ఏ కోర్సెస్కైనా సరే ఈ లోన్ అన్నది ఇస్తారండి. కాకపోతే మీరు ఈ 3 కేటగిరీస్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 4 lakhs బిలో అయితే ఒకలాగా, 4 lakhs to 7.5 lakhs అయితే ఇంకోలా, 7.5 lakhs అబోవ్ అయితే కేటగిరీస్లో మీకు లోన్ అన్నది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫస్ట్గా రిజిస్టర్ చేసుకోవాల్సింది vidyalakshmi.co.in వెబ్సైట్లోకి వెళ్ళండి, రిజిస్టర్ అవ్వండి, ఫామ్ ఫిల్ చేయండి, ఫామ్ సబ్మిషన్ ఇవ్వండి. దాని తర్వాత లోన్కి అప్లై చేయండి. మీరు అప్లై చేసేటప్పుడే అందులో అన్ని డీటెయిల్స్ అందులో మెన్షన్ చేశారు. ఈ స్కీమ్లో ఎవ్రీ ఇయర్ 1 lakh ప్లస్ స్టూడెంట్స్కి బెనిఫిట్ జరగబోతుంది. ఓవరాల్గా ఈ స్కీమ్ 2031 వరకు ఉంటుందండి. 2031 వరకు 7 lakh, 8 lakh ప్లస్ స్టూడెంట్స్కి ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ జరుగుతుంది. మీరు తప్పకుండా ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అవుతారా లేదా అన్నది చూసుకోండి. మీ ఇన్కమ్ 8 lakhs లోపు ఉంటే మీరు తప్పకుండా ఈ లోన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మోరటోరియం పద్ధతిలో 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. 4 lakhs లోపు మీ ఇన్కమ్ అయితే పూర్తిగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనమాట. ఒకవేళ మీరు 7.5 lakhs అబోవ్ కానీ మీరు అప్లై చేస్తే మోరటోరియం పద్ధతిలో 3% దాకా ఇంట్రెస్ట్ ఫ్రీ సబ్సిడీ అండి. మీరు ఎన్ఎఫ్ఐఆర్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. మీరు చదువుకుందాం అనుకున్న కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ అందులో ఉందా లేదా అన్నది. ఎవ్రీ ఇయర్ ఎన్ఎఫ్ఐఆర్ ర్యాంకింగ్స్ ఇస్తుంది ఇండియాలో ఉన్న అన్ని కాలేజెస్కి, ఇన్స్టిట్యూట్స్కి. యాజ్ వెల్ యాజ్ మీరు స్టేట్ వైడ్ ఏవైనా స్కీమ్స్ కానీ మీరు తీసుకుని ఉంటే ఆల్రెడీ, లేదా ఇంక దేనికైనా అప్లై చేస్తే దీనికి ఎలిజిబిలిటీ కారు. సో మీరు 12th పాస్ అవ్వగానే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత దానికి ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఏ కాలేజ్ అప్లై చేయబోతున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు త్వరగా చెక్ చేసుకొని అప్పుడే లోన్కి అప్లై చేయండి. పిఎం నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ లాంచ్ చేశారు. ఒక అద్భుతమైన స్కీమ్ అనే చెప్పాలి. ఈ స్కీమ్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. మర్చిపోవద్దు, తొందరపడి ఏది పడితే అది అప్లై చేయకండి. నలుగురితో డిస్కస్ చేసి, మీ ఫాదర్ మదర్తో డిస్కస్ చేసి ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి అన్నది చూసుకోండి. మీ ఫైనాన్షియల్ క్రైటీరియా, మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీ మెరిటోరియస్ ఇవన్నీ చూసుకొని అప్లై చేయండి. vidyalakshmi.co.in కిందన లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ వెబ్సైట్ కూడా త్వరగా చెక్ చేయండి. ఇంకోటి ముఖ్యమైన పాయింట్ అండి,
ఈ ఇయర్ నుంచి 2025 అబ్రాడ్లో కూడా మీరు చదవాలి అనుకుంటే మీకు 30 lakhs పైగా మీకు లోన్ ఇస్తుందండి. ఈ స్కీమ్లో ఇది ఇంక్లూడ్ చేశారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అబ్రాడ్ అప్లై చేస్తున్నప్పుడు కూడా మీ స్కోర్స్ చెక్ చేసుకోండి, మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి. అండ్ మోరోవర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కూడా మీకు ఈ స్కీమ్ అన్నది వర్తిస్తుంది. ఎనీ టెక్నికల్ కోర్సెస్, ఎనీ వొకేషనల్ కోర్సెస్, ఎనీ ప్రొఫెషనల్ కోర్సెస్, బీటెక్లో ఏ కోర్స్ అయినా సరే, వొకేషనల్ కోర్సెస్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్, MBA, MCA, MSc ఎక్కడైనా సరే, ఏ యూనివర్సిటీలోనైనా సరే ఈ స్కీమ్ వర్తిస్తుంది. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్గా vidyalakshmi.co.in వెబ్సైట్లోకి మాత్రమే చెక్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ, కాలేజ్ ఉన్నదా లేదా, ఈ ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి మాత్రం NFIR వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇంకేమైనా ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కీమ్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో మీరు పెట్టండి, దానికి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, మీకు ఏదైతే నేను ఇప్పుడు చూపిస్తున్నానో NFIR ర్యాంకింగ్స్ 2025 ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులోనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. చూశారు కదా, రిలీజ్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్స్ 2025 2024 అని ఇచ్చాడు కదా. ఇందులోనే ఓవరాల్ యూనివర్సిటీస్, కాలేజెస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, మెడికల్, డెంటల్, లా, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, ఇన్నోవేషన్, ఓపెన్ యూనివర్సిటీస్, స్కిల్ యూనివర్సిటీస్, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్, ఇలా ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీస్, కాలేజెస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయండి. సో 2024 ర్యాంకింగ్స్ ఓవరాల్ చూసుకుంటే ఇదిగోండి, చూసారు కదా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఇలాగా యూనివర్సిటీస్ పేర్లు, కాలేజెస్ పేర్లు ఉంటాయి. మీకు మ్యాక్సిమం IITs అన్నిటికీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బిట్స్ పిలాని, కాల్కటా యూనివర్సిటీ ఉంది, హోమీ బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ISM ధన్బాద్ మీకు తెలిసిందే, కేరళ యూనివర్సిటీ, ఇలా చాలా యూనివర్సిటీస్, కాలేజెస్ ఇందులో ఉంటాయి. 860+ కాలేజెస్ ఉంటాయి. ఈ కాలేజెస్ ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ లోన్కి అన్నది ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు సిటీ వైజ్, స్టేట్ వైజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో నేను చెక్ చేస్తే కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ, అదే KL యూనివర్సిటీ మీకు తెలిసిందే. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇలా 3 ఉన్నాయి ఎలిజిబిలిటీ. మీరు ఇక్కడికి వచ్చేసరికి రిజిస్టర్ చేసుకోవాలి న్యూ యూజర్ అయితే. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, దాని తర్వాత ఫామ్ వస్తుంది, ఫామ్ సబ్మిట్ చేయండి. ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ ఏవైతే రిజిస్టర్డ్ బ్యాంక్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్డ్ బ్యాంక్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఇండివిజువల్గా. చూసారు కదా, ఇక్కడ డేటా ఇచ్చాడు, 38 బ్యాంక్స్ రిజిస్టర్ అయ్యాయని, 86 లోన్ స్కీమ్స్ ఉన్నాయని, ఇంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారు, అప్లికేషన్స్ ఇన్ని శాంక్షన్ అయ్యాయి. కింద చూడండి, రిజిస్టర్డ్ బ్యాంక్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ పార్ట్నర్షిప్తో ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, RBL బ్యాంక్, న్యూ ఇండియా బ్యాంక్, వీళ్ళందరూ మనకి ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తారు ఈ విద్యాలక్ష్మి స్కీమ్ అండర్లో.